మన చేతిలో పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి కాబట్టి మనం ఏది చెప్తే అదే రైటు. నిన్న చెప్పిన దాన్ని ఇవాళ వదిలేసి ఇవాళ కొత్తగా చెప్పినా సరే రైట్ అనేటటువంటి మౌత్ పబ్లిసిటీ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పేటీఎంలు అంటారా, గూగుల్ పే గాళ్ళు అంటారా, లేకపోతే కనుక ఇప్పుడు వైసీపీ వాళ్ళని వీళ్ళు సైకోలు అంటారు. వీళ్ళు బానిసలు అనాలేమో. ఎందుకంటే ఏ వాదన తీసుకొస్తే అది. ఎన్టీ రామారావు మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు. పవన్ కళ్యాణ్ మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు. మోడీ మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు. ఈ తరహా బానిస భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కర్మం వదిలేద్దాం. కాకపోతే బాబు గారు ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతి గురించి ఇప్పుడు తాజాగా చిట్ చాట్లో మాట్లాడారంట. అది క్యాపిటల్కి ఏమి ఖర్చు ఏం లేదు, దుష్ప్రచారం చేస్తున్నాను. ఏది దుష్ప్రచారం అక్కడ? ఒకటి, అమరావతి అక్కడే ఉండాలనుకున్నాం, బాగానే ఉంది. కృష్ణానది వరదలు రాని మాట వాస్తవం. కొండవీటి వాగు ఇట్లాంటి వరదలు అయితే ఖాయం కదా. అందుకే కదా ప్రపంచ బ్యాంక్ లెక్క చెప్పింది, ప్రపంచంలో ఏ రాజధాని సరే వరద నీళ్ళని దారి మళ్లించి అక్కడ క్యాపిటల్ కట్టింది ఉందే. వరద నీటిని దారి మళ్లించి వరద వస్తుందని తెలిసి ఒక ప్రవాహపు ప్రాంతంలో అట్లా కట్టచ్చునా? పోనీ భూమి లేకపోతే కట్టుకోవచ్చు. అదేది మన థాయిలాండ్ కూడా భూమి ఉందనుకోండి, సముద్రం మధ్యలో దీవి రాజధానులు ఉంటాయి కదా, దీవులు ఉంటాయి కదా, అట్లాంటి చోట్ల వాళ్ళకి భూమి లేదు కాబట్టి అక్కడే కట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. మనకి భూమి ఉంది, అక్కడ కాకపోతే బెజవాడ గుంటూరు మధ్యలో కట్టుకోవచ్చు. కానీ అక్కడే పెట్టాం. రాజధాని మునక్కుండా ఉండడానికి 5 రిజర్వాయర్లు, 4 ఎత్తిపోతల పథకాలు, 60 కాలువలు కట్టుకుంటున్నామంటే అక్కడ ఏమి లేదు. అదంతా వాడి దుష్ప్రచారం, వీడి దుష్ప్రచారం అని ఎన్ని రోజులు చెప్తాం మనం? అవునయ్యా, ఆ ప్రాంతం కాస్త భూములు ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టాము, అందుకోసం తప్పదు కాబట్టి చేస్తున్నామని కన్విన్స్ చేయండి. నెంబర్ 2, డబ్బులు ఏమి ఖర్చు అవ్వు. మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు అప్పు తీసుకున్నాం? మనమే చెప్పాం కదా ఇదివరకు 4 లక్షల కోట్లు కావాలని. అసెంబ్లీ వేదికగానే చెప్పాం కదా, హైదరాబాద్ వాటితో పోటీ పడాలని 4 లక్షల కోట్లు కావాలని. ఆ రోజున మోడీ మీద కోపం వచ్చినప్పుడు చెప్పాం. అంతకుముందు అధికారిక లెక్క చెప్పింది 1,50,000 కోట్లు. $2 to 3 trillion అంటే 3.5 లక్షల కోట్లు అని వ్యాపార పారిశ్రామికవేత్తల మీటింగ్లో చెప్పాం. సరే, మన పత్రికలు ఇదివరకు అయితే కనుక అట్లా మాట తేడా వచ్చినప్పుడు పట్టుకుని రాసేవి, ఎడిటోరియల్ నిలదీసేవి. ఇప్పుడు అవి బానిసలుగా పనిచేస్తున్నాయి కాబట్టి రాయట్లేదు. కానీ మనం చెప్పేటప్పుడన్నా ఒక కన్సిస్టెంట్ ఉంటే బెటర్. బాబు గారు అది ప్లాన్ చేసుకోవాలి. ఇదిగో ఒక 50,000 కొడుతుంది. మళ్ళీ మొన్న నారాయణ గారు చెప్తున్నారు 5,000 ఎకరాల చేతిలో ఉన్నాయి, అది అమ్మితే ఇది సరిపోతుంది అన్నట్టు. మరి మళ్ళీ ఎందుకు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ భూములు సమీకరిస్తున్నారు? 5,000 ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు. అది అమ్మి ఆ డబ్బులు సంపాదించవచ్చు కదా. ఈ అప్పులను ఎందుకు తీసుకోవడం మనం? అంటే నిమిషానికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్తో ప్రస్తుతానికి నడిచిపోతుంది. మనది చేతిలో గ్రిప్ ఉంది కాబట్టి. కానీ ఇది భవిష్యత్తులో తేడా వచ్చిన రోజున అయ్యే చర్చలు అవుతాయి.